ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి, కొన్ని సందర్భాల్లో మనకు అడుగుతూ ఉంటాడండి, నిరంతర ప్రణాళిక నమూనా అంటే నీకేమి తెలుసు? నిరంతర ప్రణాళిక నమూనాని స్వీడన్ కు చెందినటువంటి గున్నార్ మిర్డాల్ అనే ఆర్థికవేత్త రచించినాడు. నిరంతర ప్రణాళిక నమూనా అనేది మధ్యస్థ ప్రణాళిక స్వభావమును కలిగి ఉంటుంది. అయితే నిరంతర ప్రణాళిక నమూనాలో ప్రణాళిక కాలంలో ప్రతి సంవత్సరం గడచిన ప్రణాళిక కాలాన్ని వదిలేస్తూ రాబోయే ప్రణాళిక కాలానికి కాలానుగుణముగా వస్తున్నటువంటి మార్పులను బట్టి లక్ష్యాలు ప్రాధాన్యతలను నిర్ణయించి ప్రణాళికను అమలు పరిస్తే దాన్ని నిరంతర ప్రణాళిక అని అంటారు. మరి భారతదేశంలో నిరంతర ప్రణాళిక నమూనాతో ఏ ప్రణాళికనైనా రచించినారా? ఎస్, 1977లో లోకసభకు సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఆ సాధారణ ఎన్నికల్లో జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అవుతాడు. అమలులో ఉన్నటువంటి 5వ పంచవర్ష ప్రణాళికను 1 సంవత్సరము ముందుగానే రద్దు చేసి 1978-83కు 5 సంవత్సరాల కాల వ్యవధితో 6వ పంచవర్ష ప్రణాళికను నిరంతర ప్రణాళిక నమూనాతో రచించమని డిటి లగ్డావాలాని ఆదేశించినారు. మరి ప్రధానమంత్రి ఆదేశాల మేరకు డిటి లగ్డావాలా 6వ పంచవర్ష ప్రణాళికను గున్నార్ మిర్డాల్ రూపొందించిన నిరంతర ప్రణాళిక నమూనాతో 1978-83 మధ్య కాలానికి రచించిన అమలు పరిచినారు. మరి ఈ నిరంతర ప్రణాళికలో ఏంటంటే భారతదేశంలో నిరంతర ప్రణాళిక నమూనాను పంచవర్ష ప్రణాళిక నమూనాతో లేక మధ్యస్థ ప్రణాళిక నమూనాతో అమలు పరిచినారు. ఇక్కడ 1978-83 మధ్య కాలానికి అమలు పరిచినటువంటి ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక. అయితే 1978-79లో ఈ 4 సంవత్సరాలకి లక్ష్యాలు ప్రాధాన్యతలు నిర్ణయించి 1 సంవత్సరం పాటు అమలు పరుస్తారు. అటు పిమ్మట 1979-80 వస్తుంది. ఆ సంవత్సరం పూర్తి అవుతుంది కదా. అయిన తర్వాత ఏం చేస్తారంటే కాలానుగుణముగా ఏమైనా మార్పులు వస్తే ఆ మార్పులు ఆర్థిక పరిస్థితులను బట్టి 1979-80లో మిగతా 3 సంవత్సరాల కాలానికి లక్ష్యాలు ప్రాధాన్యతలు నిర్ణయించి అమలు పరుస్తారు. మరి 79-80 కూడా పూర్తి అయిన తర్వాత 1980-81 మధ్య కాలం 81లో ఈ మిగతా ఈ 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు కూడా లక్ష్యాలు ప్రాధాన్యతలు నిర్ణయించి ప్రణాళికను అమలు పరుస్తారు. లేటర్ ఆన్ 1981-82కు కూడా రాబోయే 1 సంవత్సర కాలానికి లక్ష్యాలు ప్రాధాన్యతలు నిర్ణయించి ప్రణాళికను అమలు పరుస్తారు. ఇది ఈ విధంగా రోలింగ్ అంటాడు. ప్రణాళిక కాల వ్యవధిలో గడచిన కాలాన్ని వదిలేస్తూ రాబోయే కాలానికి ప్రతి సంవత్సరం కాలానుగుణంగా వచ్చే మార్పులను బట్టి నిర్ణయిస్తే లక్ష్యాలు ప్రాధాన్యత ఇస్తే అలాంటి దాన్ని నిరంతర ప్రణాళిక నమూనా అని అంటారు.